హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ముందుగా ఒక చిన్న మాట అండి. పక్షులకి మీ విండో ఏరియాలో టెర్రస్ మీద వాటర్ పెట్టండి. స్టే డాగ్స్కి మీ కాంపౌండ్ వాల్ దగ్గర వాటర్ పెట్టండి. ప్లీజ్ తప్పకుండా పెట్టండి. నౌ లెట్ us స్టార్ట్ కుకింగ్. ఈరోజు నేను చేస్తున్న రెసిపీ ఒక కర్రీ రెసిపీ అండి. ఒక గ్రేవీ టైప్లో కర్రీ రెసిపీ ఎలా చేయాలో చూద్దామండి. అది పర్వాలని కొంచెం దొండకాయల పెద్ద సైజు దొండకాయలా ఉంటుందండి. వెజిటబుల్ తోటి ఈరోజు గ్రేవీ కర్రీ ఎలా చేయాలో చూద్దాము. దీని గింజలు కూడా చాలా తమాషగా బాగుంటాయండి. అవి ఆకాకరకాయ ఉంటుంది, ఆకాకరకాయలో గింజలు ఎలా ఉంటాయి అలా ఉంటాయండి. అది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఈరోజు ఈ స్పెషల్గా ఈ కర్రీ ఎలా చేయాలో చూద్దాం. ఇది అండి పర్వల్ అంటారండి దీన్ని. ఈ కాయతో ఇప్పుడు మనము గ్రేవీ కర్రీ ఎలా చేయాలో చూద్దాం. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. ఇది చూడడానికి కొంచెం దొండకాయలాగా ఉంటుంది. శుభ్రంగా వాష్ చేసేసి ఇలాగా టాప్ అండ్ బాటమ్ ఇలాగా తొడిమెలు కట్ చేసుకోవాలండి. వీటిని చాప్ చేసుకోవాలి. గింజలు ఒకవేళ ముదురుగా ఉన్నాయి మీకు నచ్చలేదు అనుకుంటే తీసేయచ్చు, లేకపోతే ఉంచినా పర్వాలేదు, చాలా బాగుంటాయి. ఇది ఎల్లోగా ఉంది అంటే కనుక కొంచెం ముదిరినట్టు అర్థం అనమాట. గింజలు తీసేసైనా తీసుకోవచ్చు, గింజలు ఉంచైనా కట్ చేసుకోవచ్చు. ఇలా కట్ చేసుకోవాలి. కొంచెం ముదురుగా ఉన్నాయని తీసాను నేను. గింజలు తీసేసేసి ఇలాగ చాప్ చేసుకోవాలి. ఇలా పొడుగైనా చాప్ చేసుకోవచ్చు, లేకపోతే మీ ఇష్టం అండి. రౌండ్గా ఎనీ షేప్ మీ ఇష్టం వచ్చిన షేప్లో చాప్ చేసుకోవచ్చండి. పర్వల్ని చాలా ఈజీగా కట్ అయిపోతుందండి. ఇలా చాప్ చేసేసుకోవాలి. అన్ని పర్వల్ని ఇలాగే చాప్ చేసేసుకోవాలి. ఇలాగే జాగ్రత్తగా కట్ చేసేసుకోవాలి. ఇప్పుడు కర్రీలోకి మసాలా ప్రిపేర్ చేసుకోవడానికి ఒక కప్పు పల్లీలు డ్రై రోస్ట్ చేసుకోవాలండి. ఆయిల్ ఏం వేయనక్కర్లేదండి, డ్రై రోస్ట్ చేసుకోవాలి. కొంచెం సిమ్లో పెట్టి కదుపుతూ వేయించుకోవాలి, లేకపోతే మాడిపోతాయి. ఇలా అన్నీ చాప్ చేసుకోవాలండి. మనము జాగ్రత్తగా వేయించేసుకోవాలి పల్లీలు కొంచెం వేగిన తర్వాత మనము ఒక గుప్పిడు బాదం వేసి వేయించుకోవాలండి. బాదం వేసి వేయించుకోవాలి. బాగా రోస్ట్ చేయనక్కర్లేదు, కొంచెం వేయించుకుంటే సరిపోతుంది. కదుపుతూనే వేయించుకోవాలండి, లేకపోతే మాడిపోతుంది. సిమ్లోనే పెట్టి వేయించుకోవాలి, లేకపోతే పైన తొక్కంతా మాడిపోయి లోపల వేగదు, టేస్ట్ బాగుండదు, పచ్చి టేస్ట్ ఉండిపోతుంది. ఇలా వేయించుకున్న తర్వాత ఒక స్పూన్ జీలకర్ర వేసి వేయించుకోవాలండి. అన్నీ డ్రై రోస్ట్ చేయండి, నూనె వేయనక్కర్లేదు. ఇలా బాగా వేయించేసుకోవాలండి. ఇప్పుడు ఇవి బాగా వేగిపోయాయండి. ఇవి తీసేసి సపరేట్గా ప్లేట్లోకి తీసుకోవాలి. ఇప్పుడు ఇందులో కొంచెం ఆయిల్ వేయాలండి. మరీ ఎక్కువేం పట్టదండి ఆయిల్. కొంచెం ఆయిల్ వేసి ఇందులో కొంచెం నెయ్యి కూడా వేస్తే టేస్ట్ బాగుంటుందండి. అందుకని కొంచెం నెయ్యి కూడా వేసుకోవాలి. ఆయిల్ నెయ్యి రెండు వేసుకోవాలి. ఇప్పుడు టేస్ట్ చాలా బాగుంటుంది కర్రీ. ఇది మరీ ఎక్కువేం వేయనక్కర్లేదండి. ఇప్పుడు ఇందులో ఒక స్పూన్ జీలకర్ర వేసి వేయించుకోవాలి. ఆవాలు జీలకర్ర రెండు వేసి వేయించుకోవాలి. అండ్ మనము మసాలాలోకి ఎండుమిరపకాయలు వేయించుకోలేదు కదండి. మసాలాలోకి ఎండుమిరపకాయలు వేయించుకోవాలి కదండి. ఇలాగే పోపులో వేసి వేయించేసుకోవచ్చండి, సపరేట్గా వేయించనక్కర్లేదు. కొంచెం నూనె వేసి వేయిస్తాం కదా, అందుకని ఇలాగ పోపులో వేసేసి నేను ఒక 5 మిరపకాయలు వేసానండి. ఎందుకంటే చాలా కారంగా ఉన్నాయి అందుకని కొంచెం తక్కువ వేసాను. ఒకటే ఇలా స్ప్లిట్ చేసి వేసేసుకోవాలి, అది కూరలో ఉంచేసేయచ్చు. ఇలా వేయించి తీసి పెట్టేసుకొని మనం పొడి పట్టుకునేటప్పుడు ఆరు గ్రేవీ తయారు చేసుకునేటప్పుడు ఇది వేసేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఇలా కొంచెం వేయించుకున్న తర్వాత ఇందులో కొంచెం ఇంగు కూడా వేయాలండి. ఇంగు కూడా కొంచెం వేసి వేయించుకోవాలి. పోపు ఇలా బాగా వేయించుకోవాలి, కదుపుతూనే వేయించుకోవాలండి, లేకపోతే మాడిపోతుంది. ఇప్పుడు ఎండుమిరపకాయలు వేగిపోయాయి కదండి, అవి సపరేట్గా తీసి పెట్టేసుకోవాలి పోపు రాకుండా. ఇప్పుడు ఎండుమిరపకాయలు వేగిపోయాయి కదండి, సపరేట్గా తీసేసుకోవాలి. గ్రేవీ చేసేటప్పుడు అందులో వేసి గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో చాప్ చేసుకున్న పర్వల్ ముక్కలు వేసేసేసి సరే బాగా కలపాలి. ఇప్పుడు ఇందులో కొంచెం పసుపు వేయాలండి, అలాగే ముక్కలకి సరిపడా ఉప్పు కూడా వేయాలండి. ఉప్పు కూడా వేసేసేసి బాగా కలపాలి, బాగా మిక్స్ చేసుకోవాలి. ఇందులో కొత్తిమీర కరివేపాకు నేను ఫస్ట్ వేయడం మర్చిపోయానండి. పోపులో వేసామంటే చాలా టేస్టీగా ఉంటుంది. పోపులో కొంచెం వేయిస్తే నేను మర్చిపోయాను, ఇప్పుడు వేస్తున్నాను. మీరు చేసుకునేటప్పుడు పోపులో వేయండి.
ముక్కలు వేయక మునిపే కొత్తిమీర కరివేపాకు నూనెలో వేసి పోపులో వేసి కొంచెం వేయించి అప్పుడు ముక్కలు యాడ్ చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది అలా చేస్తే. కొంచెం సేపు ఇలా వేయించుకోవాలి. ఇలా కొంచెంసేపు వేయించిన తర్వాత కొంచెం వాటర్ పోసి బాగా కలిపి మూత పెట్టి ఉడకనివ్వాలి. కొంచెం హైలో కాకుండా మరీ స్లో మీడియంలో లోలో కాకుండా మీడియంలో పెట్టి ఉడకనివ్వాలి. ఇప్పుడు ఒకసారి చెక్ చేద్దామండి ఎంత ఉడికిందో. వేడిగా ఉంటుంది కదండి, జాగ్రత్తగా చెక్ చేయాలి. ఇంకా కొంచెం ఉడకాలండి. అవసరమైతే ఇంకొంచెం నీళ్ళు పోసి మూత పెట్టి మళ్ళీ ఉడకనివ్వాలండి. ఇలా కూర ఉడికేంతలోపుని మనము ఇలా ఫస్ట్ ఇలా గ్రైండ్ చేసుకోవాలండి. ఫస్ట్ ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత కొంచెం వాటర్ వేసి సరిపడా ఉప్పు వేసి మళ్ళీ గ్రైండ్ చేసుకోవాలి పేస్ట్ లాగా. నేను గ్రేవీ టైప్లో చేస్తున్నాను, అందుకని పేస్ట్లా చేస్తున్నానండి. మళ్ళీ ఇందులో కొంచెం నీళ్ళు పోసి ఉడకనివ్వాలండి. నేను మళ్ళీ పోసేసాను. ఇప్పుడు కదిపేసేసి మూత పెట్టి మళ్ళీ కొంచెంసేపు ఉడకనివ్వాలి. ఇప్పుడు ఒకసారి చెక్ చేద్దామండి అయిందో లేదో, ముక్క ఉడికిందో లేదో. చూడ్డానికైతే ఉడికినట్టే ఉంది. ఉడికిపోయిందండి, ముక్క ఉడికింది. ఇప్పుడు మనం గ్రైండ్ చేసుకున్న పేస్ట్ ఇందులో వేసేసేసి బాగా కలపాలండి. గ్రైండ్ చేసుకునేటప్పుడే గ్రేవీ టైప్ చేసుకోవాలంటే ఇందులో వాటర్ పోసి ముద్దలా చేసుకోవాలి, పేస్ట్లా చేసుకోవాలి. లేదు పొడి కూర చేసుకుందామంటే ఇలాగే ఉంచేసుకుని కూర ఉడికిన తర్వాత కూర మీద జల్లేసుకుని కొంచెంసేపు కలిపేసి దింపేసుకుంటే అయిపోతుంది. మసాలా పేస్ట్ వేసిన తర్వాత ఇలా బాగా మిక్స్ చేయాలండి. ఒక ఫ్యూ మినిట్స్ ఇలా మసాలా వేసిన తర్వాత వేగనివ్వాలండి. ఇప్పుడు ఇందులో కొంచెం వాటర్ కూడా పోయాలండి. మనం గ్రేవీ కొంచెం బాగా గ్రేవీగా కావాలంటే కొంచెం ఎక్కువ నీళ్ళు పోసుకోవచ్చండి. లేదు మరీ గ్రేవీగా అక్కర్లేదు, సెమీ గ్రేవీగా కావాలంటే కనుక కొంచెం తక్కువ నీళ్ళు పోసుకొని బాగా కలిపేసేసి ఉడకనివ్వాలి. మళ్ళీ ఒకసారి సిమ్లోనే పెట్టుకోవాలండి గ్రేవీ పేస్ట్ వేసిన తర్వాత, లేకపోతే అడుగంటేస్తుంది. మధ్యలో ఇలా కదుపుతూ ఉడికించుకోవాలండి. ఇప్పుడు ఒకసారి మూత పెట్టేసేసి సిమ్లో పెట్టి ఒక ఫ్యూ మినిట్స్ ఉడికిద్దాం మనం దీన్ని. ఇప్పుడు ఒక్కసారి చెక్ చేద్దామండి. ఇందులో పైనుంచి కారము ఏమీ వేయాల్సిన అవసరం లేదండి. అల్లం వెల్లుల్లిపాయ ఏమీ లేకుండా సింపుల్గా ఉల్లిపాయలు లేకుండా చాలా టేస్టీగా ఉంటుందండి ఈ రెసిపీ. కొంతమంది వెల్లుల్లిపాయలు ఉల్లిపాయలు ఇష్టపడరు, అలాంటి వాళ్ళకి ఇది చాలా బాగుంటుందండి ఈ రెసిపీ. అండ్ మనం కార్తీక మాసం ఇట్లా ఏమన్నా మంచి మాసాలు వచ్చాయనుకోండి, ఏమైనా ఉపవాసాలు ఉన్నామనుకోండి, మనం ఉల్లిపాయలు వెల్లుల్లిపాయలు తినంగా అలాంటప్పుడు ఇలా కర్రీ చేసుకున్నాం అనుకోండి చాలా బాగుంటుంది. ఇప్పుడు ఒకసారి మళ్ళీ మూత పెట్టేసి ఇంకొంచెంసేపు ఉడకనిద్దామండి. ఇప్పుడు ఒకసారి చెక్ చేద్దామండి. సరే ఇలా బాగా కలిపితే సైడ్స్కి అంతా అంటుంది కదండి, అదంతా కూడా బాగా కదిపేసేసి ఇలా ఊడ్చేసి తీయాలండి జాగ్రత్తగా. పేస్ట్ వేసాం కదండి, అందుకని చెప్పేసి అడుగంటేస్తూ ఉంటుంది. ఇలా కదుపుతూ ఉండాలి, మధ్య మధ్యలో కదుపుతూనే చూసుకుంటూ చేసుకోవాలండి. ఇలా మనం నూనె ఎక్కువ వేయలేదు కాబట్టి, గ్రేవీ కర్రీస్లో నూనె ఎక్కువ వేసి చేస్తుంటారు కదండి. నూనె ఎక్కువ వేయలేదు కాబట్టి నూనె అడుగు సైడ్స్ వదిలేసేసి అండ్ నూనె తేలుతుంటే కనుక మనం కర్రీ అయిపోయిందని డిసైడ్ చేసుకుంటాం కదండి. ఇప్పుడు అలా చేయడానికి ఉండదు, ఎందుకంటే మనం నూనె ఎక్కువ వేయలేదు కాబట్టి. కానీ మనకు తెలిసిపోతుంది, అది ఉడికి దగ్గర పడిపోతే మనకి ఈజీగా తెలిసిపోతుంది అది కూర అయిపోయినట్టు. మళ్ళీ ఒకసారి మూత పెట్టి కొంచెం ఉడకనివ్వాలి. ఇప్పుడు ఒకసారి చెక్ చేద్దామండి. ఇది బాగా దగ్గర పడిపోయినట్టే అండి. ఇంకొంతసేపు ఉండనిస్తే కనుక పేస్ట్ అంతా బాగా ఉడికి ముక్కలకు కూడా బాగా పట్టి చాలా ఎమ్మీగా ఉంటుందండి ఇది. ఇలా కదుపుతూనే ఉడకనివ్వాలండి, లేకపోతే అడిగంటేస్తుంది. దగ్గరే ఉండి చూసుకోవాలి. ఇప్పుడు అది అయిపోయిందండి, బాగా దగ్గర పడిపోయింది. కొంతసేపు ఇలా కదుపుతూ ఉంచేసేసి స్టవ్ ఆఫ్ చేసేయచ్చండి. స్టవ్ ఆఫ్ చేసేసి సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటే
ఎమ్మి పర్వల్ కూర రెడీ అయిపోతుందండి. గ్రేవీ కర్రీ రెడీ అయిపోతుంది. ఇందులో మీరు గమనించారో లేదో మనం చింతపండు కూడా వేయలేదండి, అయినా కూడా చాలా టేస్టీగా ఉంటుంది కూర. ఇప్పుడు అది అయిపోయిందండి. స్టవ్ ఆఫ్ చేసేసి సర్వింగ్ బౌల్లోకి తీసుకోవాలి. నా కర్రీని సర్వింగ్ బౌల్లోకి తీసుకుని మనం దీన్ని నాన్తో సర్వ్ చేయొచ్చండి, రోటీస్తో సర్వ్ చేయొచ్చు, చపాతీస్తో సర్వ్ చేయొచ్చు, ఈవెన్ దోశలతో కూడా సర్వ్ చేయొచ్చండి. ఎనీ సింపుల్ రైస్ ఐటెంతో కూడా సర్వ్ చేయొచ్చండి. వేడివేడి అన్నంతో సర్వ్ చేయొచ్చు. చాలా ఎమ్మీగా ఉంటుందండి ఈ రెసిపీ. ఈ కర్రీలో మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ కానీ ఉల్లిపాయలు కానీ ఏమీ యూజ్ చేయాలి, చింతపండు కూడా యూజ్ చేయాలండి, అయినా కూడా చాలా ఎమ్మీగా ఉంటుందండి ఈ కర్రీ. ఫ్రెండ్స్, ఈ రెసిపీ మీకు నచ్చితే తప్పకుండా ట్రై చేయండి. మీకు ఎలా కుదిరిందో మీ ఫీడ్బ్యాక్ని నాకు కామెంట్ ద్వారా తప్పకుండా తెలియచేయండి. అలాగే ఈ వీడియోని లైక్ చేయడం మర్చిపోవద్దు. మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి, నియర్ అండ్ డియర్ వాళ్ళకందరికీ షేర్ చేయండి. అలాగే మరిన్ని ఎమ్మీ రెసిపీస్ కోసము, కర్రీ రెసిపీస్ కోసము ఈ ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేస్తే కనుక మీకు నేను కొత్త వీడియో వేసినప్పుడల్లా నోటిఫికేషన్ వస్తుంది. అప్పుడు మీరు వీడియో తప్పకుండా చూడొచ్చు. ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైమ్ అండ్ సపోర్ట్.